లూసిఫర్ 2019లో రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే అటువంటి సినిమా అప్పటి వరకు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ చేయలేదనే చెప్పుకోవచ్చు. 'మోహన్ లాల్' గారు ఆ సినిమాలో అయితే మంచి ఇంపాక్టే క్రియేట్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంత పెద్ద హిట్ అయింది ఆ సినిమా. ఎందుకంటే మలయాళ ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది ఆ సంవత్సరం అయితే ఇది. దానికి కొనసాగింపుగా వస్తున్న 'లూసిఫర్ 2' ఏదైతే ఈ సీక్వెల్ ఉందో, ఈ సీక్వెల్ అయితే నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా అయితే మన అంచనాలకు అందుకుందో లేదో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే ముందుగా అయితే 'మోహన్ లాల్' గారి స్క్రీన్ ప్రెజెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన కనిపించిన ప్రతిసారి మనకైతే ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. అలాగే విజువల్స్ గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కొన్ని విజువల్స్ అయితే మామూలు గ్రాండియర్‌గా ఉండవు. చాలా చాలా బాగా చూపించారు. అంత బాగా చేశారు సినిమాటోగ్రఫీ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్‌లు అయితే నాకు హాలీవుడ్ రేంజ్ అయితే కనిపించాయి. ఆ రేంజ్ ఉన్నాయి కొన్ని సీన్‌లు. 'మోహన్ లాల్' యాక్టింగే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉందంటే అది రన్ టైమ్. దాని తర్వాత ఇంకా పెద్ద మైనస్ ఏదైనా ఉందంటే అది స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే ఎలా ఉంటదంటే మామూలు స్లోగా ఉండదు. అసలు స్టోరీ ముందుకే ఎళ్ళదు. మనకైతే చిరాకు దొబ్బుద్ది. ఎందుకంటే అంత స్లోగా నడిస్తే మనకైతే అసలు ఎక్కనే ఎక్కదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమాలకైతే ఇంత రన్ టైమ్ వేస్ట్. ఆ 2 మైనస్. ఆ తర్వాత కొంతమంది నటీనటులనైతే ఎందుకు తీసుకున్నాడో కూడా అర్థమవ్వదు. కొన్ని క్యారెక్టర్లు అయితే సరిగ్గా సెట్ అవ్వలేదు. మరీ అన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో అవసరం లేదు. ప్రేక్షకులను కన్‌ఫ్యూజ్ చేయడానికి తప్ప ఇదంతా అనవసరం అని చెప్పి నాకైతే అనిపించింది. బీజీఎం కూడా ఓకే అనిపించింది. కొన్ని చోట్లయితే బాగానే అనిపించింది. కానీ ఆశించిన స్థాయిలో అయితే లేదు. సినిమా స్టార్ట్ అయిన గంట సేపు వరకు మనకు 'మోహన్ లాల్' గారు అయితే కనిపించరు. కనిపించిన తర్వాత ఏమైనా ఎగ్జైట్ ఫీల్ అవుతామంటే అది కూడా ఉండదు. సో, మనం నీరసించిపోయే విధంగా ఈ సినిమానైతే నరేట్ చేశారు. ఇదైతే బిగ్గెస్ట్ మైనస్ ఈ సినిమాకని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో నటన గురించి మాట్లాడుకుంటే మన 'మోహన్ లాల్' గారు, అలాగే 'పృథ్వీరాజ్' గారు ఓకే. వీళ్ళందరూ బాగానే యాక్ట్ చేశారు. కాకపోతే సినిమా అయితే ఓవరాల్‌గా సీక్వెల్‌కి ఇచ్చినంత హైప్‌ని ఏదైతే క్రియేట్ చేసుకుందో దానికి తగ్గ అంచనాలనైతే రీచ్ అవ్వలేకపోయింది. ఈ సినిమా డైరెక్షన్ బాగా చేసినా స్క్రీన్ ప్లే అయితే అస్సలు బాగోలేదు. ఇంకొంచెం ఫాస్ట్‌గా సీన్‌లు రాసుకొని ఆ స్లో నరేషన్‌ని పక్కన పెట్టేసి ప్రేక్షకుడికి చిరాకు కలిగించుకోకుండా ఉండుంటే ఈ సినిమా ఫలితం ఇంకో రేంజ్‌లో అయితే ఉండేది. 'ఏపక్‌దేవ్' మ్యూజిక్ అయితే ఆశించినట్టుగా అయితే అస్సలు లేదు. కానీ సినిమాటోగ్రఫీ వచ్చి సుదీప్ వాసుదేవ్ అయితే చాలా చాలా బాగా చేశారు. 'లూసిఫర్ 1' వచ్చేసరికి కథకు తగ్గ ఎలివేషన్ సీన్‌లు రాసుకున్నారు. కానీ 'లూసిఫర్ 2' వచ్చేసరికి ఎలివేషన్ సీన్‌ల కోసమే కథ రాసినట్టు అనిపించింది. దానివల్ల అసలు కథ ఏమీ లేదు ఇందులో. ఓన్లీ ఎలివేషన్ సీన్స్ తప్ప అసలు సినిమాలో స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోతే, కథ సరిగ్గా లేకపోతే నువ్వు ఎన్ని మంచి ఎలివేషన్‌లు ఏసినా సరే అవి బూడిదలో పోసిన పన్నీరే అవుతాయని మరొక్కసారి ఈ సినిమా చూస్తే అయితే అర్థమవుతుంది మనకి. నాకైతే ఈ సినిమా జస్ట్ యావరేజ్ సినిమాగానే అనిపించింది. మీరు గనుక ఈ సినిమా చూస్తే మీకు అనిపించిందో కామెంట్ చేసేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్.